నిన్న నేను మీకు చెప్పాను కదా మా ఆఫీస్లో ఓనం సెలబ్రేషన్స్ అని చెప్పి. సో నేను ఆఫీస్కి త్వరగా వచ్చేసాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను సడన్గా గుర్తు తెచ్చుకుంటే నాకేమనిపించిందంటే నేను నిన్న ఆఫీస్లోనే నా ల్యాప్టాప్ చార్జర్ మర్చిపోయినానని చెప్పి. ఇంకా నేను అసలు నాకు తింటున్నానా తినట్లేదా ఏమవుతుంది నాకు ఏం గుర్తు రావట్లేదు అనమాట. ఎందుకంటే నాది ఒక చిన్న ఐటమ్ పోయినా కూడా నాకు అదే మనసులో పీక్తా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని నేనైతే మనకి ఒక సెంటర్ ఉంటుందన్నమాట ఆఫీస్లో, లాస్ట్ అండ్ ఫోన్ అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళేసి చెప్పాను ఏ ఫ్లోర్లో పోయింది ఏ జోన్లో పోయింది నా ల్యాప్ ఛార్జర్ అని చెప్పి. సో వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని వాళ్ళు చూసి అక్కడ ఉండింది. సో నాకు ఇచ్చారనమాట. ఇంకా తీసుకొని పైకి వచ్చి కొంచెం రెస్ట్ బ్రేక్ కోసం కిందికి వచ్చాను క్యాఫ్టేరియాకి. అక్కడ నేనైతే క్యాప్చినో అండ్ ఒకటి వెజ్ పఫ్ అని అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియోలో నేను మీకు చెప్పాను కదా నా గ్రాడ్యుయేషన్ ఏంటి, నేను ఏం జాబ్ చేస్తున్నాను, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పి. సో నేనైతే ఒక ఫార్మా గ్రాడ్యుయేటెడ్ అనమాట. అంటే నేను బీఫామ్ చేశాను. బీఫామ్ అయిపోతానే నేనైతే బెంగళూరుకి వెళ్ళాను. ఎందుకంటే క్లినికల్ రీసెర్చ్లో ఒక కోర్స్ తీసుకుందామని చెప్పి నేను బెంగళూరుకి వెళ్ళాను అనమాట. అక్కడ నేను టోటల్ కోర్స్ వచ్చేసి 3 months. ఆ 3 months కోర్స్లో అయితే మనకి అన్ని డొమైన్స్ గురించి చెప్తారు. మనకి ఇంట్రెస్టెడ్ లైక్ క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్, సిడిఎం, రెగ్యులేటరీ అఫైర్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఎవరైతే లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకైతే నేను ఏం చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టాస్క్, నేను ప్రజెంట్ ఉండే లైక్ లొకేషన్ని బేస్ చేసుకొని నేను ఏ ఏరియాలో ఉన్నానో కామెంట్ చేయండి, చూద్దాము ఎంతమందికి ఐడియా ఉందో. బికాస్ నాకైతే అస్సలకి తెలీదు. ఫస్ట్లో ఐటీసీ కోహినూర్ అంటే ఏంటో నాకు తెలీదు. ఐ థాట్ అది కూడా ఒక కంపెనీ అనుకున్నాను. దాని తర్వాత మా కొలీగ్స్ నడితే చెప్పారనమాట అది హోటల్ అని చెప్పి. అండ్ అప్పుడు అనిపించింది ఓకే ఏం తెలీదు నిజంగా అండి, నాకైతే ఏమీ తెలియదు. ఎందుకంటే నేను చాలా రూరల్ ప్లేస్ నుంచి వచ్చాను అనమాట. అసలుకి మాది చాలా చిన్న పల్లెటూరు. అట్లాంటి ప్లేస్ నుంచి నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడుకొని ఒక పెద్ద కంపెనీలో ఎందుకంటే నేను చదివింది మొత్తం నా ఫస్ట్ క్లాస్ నుంచి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను చాలా చిన్న స్కూల్స్ కాలేజెస్లోనే చదువుకొని నేను పైకి వచ్చాను. అసలు తిరిగి చూసుకుంటే నేనేనా అని నిజంగా నాకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది నాలా సఫర్ అయ్యి లైక్ అదే ప్లేసెస్లో ఉండిపోయి ఇంకా బయటికి వెళ్ళి ఏమున్నాయి మనకి జాబ్స్ ఏం చేయగలుగుతామని తెలియక అట్లనే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే గైడెన్స్ కోసం నాకు పింక్ చేయండి. నేను మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను 100% ఇస్తాను. ఆ ట్రస్ట్ అయితే నాకు ఉంది. అండ్ అదే రోజు అయితే నేను ఈవినింగ్ 6:10కి నాకు ట్రైన్ ఉంది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నేను అది ఎక్కేసి గూడూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాను అనమాట. అర్లీ మార్నింగ్ 3:30కి నేను ఇంటికి రీచ్ అయిపోయినాను. సో మా హస్బెండ్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి